హలో, ఈ సెషన్లో సైన్ బార్ మరియు స్లిప్ గేజ్ని ఉపయోగించి యాంగిల్ని మెజర్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. ఫ్లాట్ మరియు స్క్వేర్కి ఫైల్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం మార్క్ చేయండి మరియు విట్నెస్ మార్కులను పంచ్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1 మరియు 2ని ప్రిపేర్ చేయండి. సైన్ బార్ మరియు స్లిప్ గేజ్తో యాంగిల్ని చెక్ చేయండి. స్టీల్ రూల్ ఉపయోగించి ముడి పదార్థాన్ని దాని సైజ్ కోసం చెక్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి వర్క్ పీస్ మొత్తం 6 ఫేస్లను రఫ్ ఫైల్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి వర్క్ పీస్ థిక్నెస్ నిర్ధారించుకోండి. ట్రై స్క్వేర్ని ఉపయోగించి వర్క్ పీస్ స్క్వేర్నెస్ మరియు ఫ్లాట్నెస్ను నిర్ధారించుకోండి. వర్క్ పీస్ ముఖం A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. 65 mm నుండి B ఫేస్ వరకు ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి మరియు వర్క్ పీస్ నుండి Cకి 100 mm సర్ఫేస్ పైన వెర్నియర్ హైట్ గేజ్ను ఉపయోగించి యాంగిల్ ప్లేట్కు వ్యతిరేకంగా బట్ చేయండి. ఒక యాంవిల్ పై డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి లైన్స్ విట్నెస్ మార్క్ చేయండి. డ్రాయింగ్ ప్రకారం ఇచ్చిన పరిమాణానికి రెండవ కట్ ఫైల్ని ఉపయోగించి ఎక్సెస్ మెటీరియల్ని ఫైల్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్ని ఉపయోగించి వర్క్ పీస్ సైజ్ 100 mm x 65 mm x 11.5 mm ఉండేలా చూసుకోండి. ట్రై స్క్వేర్ని ఉపయోగించి వర్క్ పీస్ స్క్వేర్నెస్ మరియు ఫ్లాట్నెస్ను నిర్ధారించుకోండి. మళ్ళీ వర్క్ పీస్ ముఖం A పై మార్కింగ్ మీడియాను అప్లై చేయండి. వెర్నియర్ హైట్ గేజ్ను ఉపయోగించి B ఫేస్ నుండి 10 mm, 15 mm, 20 mm, 45 mm, 50 mm మరియు 55 mm వద్ద ప్యారలల్ లైన్స్ మార్క్ చేయండి. స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం ప్రొఫైల్ లైన్స్ కనెక్ట్ చేయండి. డాట్ పంచ్ మరియు బాల్ పిన్ హ్యామర్ ఉపయోగించి ప్రొఫైల్ లైన్లను విట్నెస్ మార్క్ చేయండి. హ్యాక్సా చేసి 2 సమాన భాగాలుగా మెటీరియల్ కట్ చేయండి. బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి పార్ట్ 1ని రఫ్ ఫైల్ చేయండి మరియు అవసరమైన సైజ్ మరియు షేప్కి స్మూత్ ఫైల్ని ఉపయోగించి ఫినిష్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్తో కొలతలు చెక్ చేయండి. వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్తో 19 degrees 17 minutes యాంగిల్ చెక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు బాస్టర్డ్ ఫైల్ని ఉపయోగించి పార్ట్ 2ని రఫ్ ఫైల్ చేయండి మరియు అవసరమైన సైజ్ మరియు షేప్కి స్మూత్ ఫైల్ని ఉపయోగించి ఫినిష్ చేయండి. వెర్నియర్ క్యాలిపర్తో కొలతలు చెక్ చేయండి. వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్తో 19 degrees 17 minutes యాంగిల్ చెక్ చేయండి. యాంగులర్ సర్ఫేసెస్ పై హై స్పాట్ చెక్ చేయడానికి సర్ఫేస్ ప్లేట్పై ప్రషియన్ గ్లూను సమానంగా అప్లై చేయండి. సర్ఫేస్ ప్లేట్పై పార్ట్ 1 మరియు పార్ట్ 2 యాంగులర్ సర్ఫేసెస్ ఉంచండి మరియు కొద్దిగా కదల్చండి. సర్ఫేస్ ప్లేట్ నుండి జాబ్ని తీసుకోండి మరియు యాంగులర్ సర్ఫేసెస్ పై హై స్పాట్ అంటే ప్రషియన్ బ్లూ స్పాటెడ్ మార్క్స్ గమనించండి. జాబ్ను బెంచ్ వైస్లో బిగించండి. ఫ్లాట్ స్క్రాపర్తో హై స్పాట్ను స్క్రాప్ చేయండి మరియు తొలగించండి. పార్ట్ 1 యొక్క మొత్తం యాంగులర్ సర్ఫేసెస్ను
ప్రషియన్ బ్లూ కవర్ చేసే వరకు ప్రక్రియను రిపీట్ చేయండి. అదేవిధంగా పార్ట్ 2 స్క్రేప్ చేయండి మరియు యాంగులర్ సర్ఫేసెస్ హై స్పాట్ మరియు యాంగిల్ 19 డిగ్రీస్ 17 మినిట్స్ లేకుండా కొనసాగించండి. ఇప్పుడు మనం సైన్ బార్ మరియు స్లిప్ గేజ్లను ఉపయోగించి ఫినిష్డ్ పార్ట్స్ టేపర్ యాంగిల్ని ఖచ్చితంగా కొలవడం నేర్చుకుందాం. సర్ఫేస్ ప్లేట్, సైన్ బార్ మరియు స్లిప్ గేజ్ను సాఫ్ట్ క్లాత్తో శుభ్రం చేయండి. స్లిప్ గేజ్ స్టాక్ హైట్ సూత్రాన్ని ఉపయోగించి లెక్కించబడుతుంది. స్లిప్ గేజ్ స్టాక్ హైట్ A = sin θ ఇంటూ రోలర్ల మధ్య దూరం sin 19.29 ఇంటూ 200 mm 66.07 mm. స్లిప్ గేజ్ సెట్ నుండి స్లిప్ గేజ్లను ఎంచుకోండి. కొలిచిన హైట్కు సమానంగా స్లిప్ గేజ్ స్టాక్ను నిర్మించండి. సర్ఫేస్ టేబుల్పై సైన్ బార్ చేయండి మరియు వర్క్ పీస్ను సైన్ బార్పై ఉంచండి. స్లిప్ గేజ్ స్టాక్ను సైన్ బార్ రోలర్ క్రింద ఉంచండి. ఇది టేపర్డ్ వర్క్ పీస్ లోయర్ ఎండ్ కలిగి ఉంటుంది. స్టాండ్లో డయల్ ఇండికేటర్ ఫిక్స్ చేయండి. జాబ్ యాంగులర్ సర్ఫేస్ యొక్క ఒక ఎండ్ పైన డయల్ టెస్ట్ ఇండికేటర్ ప్లంజర్ను సెట్ చేయండి. డయల్ టెస్ట్ ఇండికేటర్ పాయింట్ను 0 స్థానానికి సెట్ చేయండి. డయల్ టెస్ట్ ఇండికేటర్ను ఒక చివర నుండి మరొక చివరికి జరపండి మరియు యాంగులర్ సర్ఫేస్ ప్యారలలిజం చెక్ చేయండి. పాయింటర్ డయల్ ఇండికేటర్లో ప్లస్ లేదా మైనస్ వైపు కదిలితే జాబ్ యాంగులర్ సర్ఫేస్లో డీవియేషన్ ఉందని అర్థం. మీరు అలాంటి డీవియేషన్ని గమనించినట్లయితే స్లిప్ గేజ్ హైట్ను రీస్టాకింగ్ చేయడం ద్వారా జాబ్ సర్ఫేస్ ప్యారలలిజం కరెక్ట్ చేయండి. డయల్ ఇండికేటర్లోని పాయింటర్ కదలకుండా ఉన్న వరకు మరియు 0 రీడింగ్ సూచించినప్పుడు డయల్ ఇండికేటర్ యాంగులర్ సర్ఫేస్ పైకి జరిపినప్పుడు. ఇప్పుడు ఈ దశలో సైన్ బార్ క్రింద స్టాక్డ్ చేయబడిన స్లిప్ గేజ్ హైట్ను కొలవండి. ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ సైన్ θని ఉపయోగించి ఇప్పుడు యాంగిల్ θని నిర్ణయించవచ్చు. ఇక్కడ sin θ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూజ్ స్లిప్ గేజ్ స్టాక్ హైట్ A డివైడెడ్ బై రోలర్ల మధ్య దూరం C. కాబట్టి యాంగిల్ θ sin ఇన్వర్స్ ఆఫ్ స్లిప్ గేజ్ స్టాక్ హైట్ A డివైడెడ్ బై రోలర్ల మధ్య దూరం C. సెట్టింగ్ను విడదీయండి. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ శుభ్రం చేసి సరైన స్థలంలో ఉంచండి. 2 భాగాలపై ఆయిల్ యొక్క పలచని పూతను పూసి ఎవాల్యుయేషన్ కోసం దానిని భద్రపరచండి. రీక్యాప్ చేయడానికి మనము వీటిని నేర్చుకున్నాము. ఫ్లాట్ మరియు స్క్వేర్కి ఫైల్ చేయడం, డ్రాయింగ్ ప్రకారం మార్క్ చేయడం మరియు విట్నెస్ మార్క్లను పంచ్ చేయడం, డ్రాయింగ్ ప్రకారం పార్ట్ 1 మరియు 2ని ప్రిపేర్ చేయడం, సైన్ బార్ మరియు స్లిప్ గేజ్తో యాంగిల్ని చెక్ చేయడం. సో ఈ సెషన్లో సైన్ బార్ మరియు స్లిప్ గేజ్ని ఉపయోగించి యాంగిల్ని మెజర్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమైందని ఆశిస్తూ తదుపరి సెషన్లో కలుద్దాం.